అంతేనండి, పైన కొంచెం కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎండ్ వరకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ చేసేద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కోసం ఒక ఆనియన్లో కొంచెం జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు, సాల్ట్ లాంటివన్నీ ఆల్రెడీ చికెన్లో వేసేసుకున్నాను కదా, అందుకని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మర్చిపోకండి. చూసారు కదా, ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. ఇంకా సాఫ్ట్ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఉంటే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే అవి లేవు, అందుకని కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.